రాజ్యాంగాన్ని మొత్తమే నాశనం చేయడానికి పూనుకున్నటువంటి ఈ యొక్క మనువాద పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి తప్పులను పసిగట్టాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళు చేసిన తప్పులను మీ నెత్తి మీద వేసుకుంటారంటే మీరు ఎంత నిద్రమత్తులో ఉన్నారో, మీరు ఎంత అదిలో ఉన్నారు అనేది మాకు అర్థమవుతలేదు. ఏందా మీ పని? ఎట్లా? ఏమైంది ఈ ఉప ముఖ్యమంత్రికి? ఏమైంది ఈ ముఖ్యమంత్రికి? ఏమైంది ఈ స్పీకర్కు? ఎందుకు మీరు జబ్బలు తరుచుకుంటా ఉన్నారు? చెప్పండి. మీరు అంటున్నా మీరు చెప్పండి. ఇలా డివై చంద్రచూడ్ నరేంద్ర మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా మేము గుడ్డిగా సహకరిస్తామని చెప్తారా? చెప్పండి అంటున్నా. బాధ్యత లేదా మీకు అని అడుగుతా ఉన్నా. ఇలా భారతదేశంలో ఆ రాష్ట్రంలో చేసిన ఈ రాష్ట్రంలో ఏ రకంగా ఏమంటున్నంటే, ఇలా పంజాబ్లో 30%, 25% వర్గీకరణ ఎస్సీలకు రిజర్వేషన్లు పెంచితే మీరు ఎందుకు పెంచలేదు? మరి ఈ రాష్ట్రం ఎందుకు పెంచలేదు? ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రజల యొక్క అభిష్టం మేరకే కొన్ని రాష్ట్రాలు పెంచురు. ఇంకా రాజ్యాంగబద్ధంగా ఏ రాష్ట్రంలో అమలు కాలే. రాజ్యాంగబద్ధంగా ఏ రాష్ట్రంలో అమలు కాలే. కానీ ప్రపంచ దేశంలో నరేంద్ర మోడీ డివై చంద్రచూడ్ చేసినటువంటి తప్పులను భారతదేశమే కాదు, ఈ ప్రపంచం, నాట్ ఓన్లీ దిస్ కంట్రీ బట్ ఆల్సో త్రూ అవుట్ ద వరల్డ్ హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ దిస్ ఫాల్స్ జడ్జ్మెంట్. దే క్రాస్డ్ లిమిట్. దే ఓవర్రూల్డ్ ద ప్రెసిడెన్షియల్ ఆర్డర్. They are not giving proper respect and response to the constitution on Baba Saheb Ambedkar, which was written by. This information will follow not only throughout the world. I am saying, I am asking, I am questioning. This is what exactly is happening, the dangerous idea, dangerous policy through the D.Y. Chandrasudha and Narendra Modi. Exactly we are implementing. We are shocked. So many intellectuals are getting sure. Why? ఎవరన్నా అంటే ఈ గొల్లు మాట్లాడుతున్నారు. వాళ్ళది తరతరాల కోరిక కాబట్టి మేము తీర్చినామంట. ఏందా మీరు తీర్చేది? వాళ్ళ సామాజిక న్యాయం అంట. ఏంది సామాజిక న్యాయం? ఒక్కొక్క దొంగనా కొడుకు లక్షల కోట్ల ఆస్తులు కలిగి ఉంటే వీడు రిజర్వేషన్ల కోసం మీరు ఇచ్చి 10 ఏళ్ళకు ఒకసారి కూడా రాని ఉద్యోగాల కోసం పరసంతాల పడుతూ వచ్చేది సామాజిక న్యాయం. ఒక్కనొక్కరికి 100 ఎకరాలు 1000 కోట్లు కంపెనీలు డబ్బులు కలిగి ఉంటే వాడు కూడా మనిషే, మేము కూడా మనుషులమే. గతి లేనోడు మనిషే, అడ్డగోలు ఎక్కువ బతుకుతున్నోడు కూడా మనిషే. మీరు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతూ ఉంటారు.